గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్ చాలా ముఖ్యమైనటువంటిది. బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇన్ డిఎస్సి. మనం డిఎస్సిలో చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. డిఎస్సి రాసేటటువంటి ఎస్జిటి మిత్రులు, డిఎస్సి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ మిత్రులు అందరూ కూడా చాలా మంది డిఎస్సి రాస్తూ ఉంటారు. మరి ఆ రాసేటటువంటి డిఎస్సిలో చాలా మంది సరిగా సక్సెస్ కాలేక జాబ్ని వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళు చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటనేవి మనం చూసినట్లయితే, ఆ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకున్నట్లయితే నెక్స్ట్ రాబోయేటటువంటి ఈ మెగా డిఎస్సిలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి జాబు కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి మనం ఫేస్ చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి అనేవి ఇక్కడ మనం చూద్దాం. సో ఫస్ట్, కామన్ టైం మేనేజ్మెంట్ ఎర్రర్స్. జనరల్గా మనకి టైం మేనేజ్మెంట్ ఎర్రర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. మరి టైం మేనేజ్మెంట్ ఎర్రర్స్ అని తీసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు డిఎస్సిలో ఇచ్చినటువంటి టైం ఎంత ఉంది, డిఎస్సికి మనకు అసలు ఓవరాల్గా టైం అనేది ఎంత ఉంది, ఆ టైంలో మనం ఎంత రాయగలుగుతున్నాము అనేటటువంటిది మెయిన్ మనం చూసుకోవాల్సినటువంటి విషయం. చాలా మంది మిత్రులు మరి టైం మేనేజ్మెంట్ అనేది సరిగా చేయరు. సో ఎక్కువగా ఏదైనా ఒక సెక్షన్ తీసుకున్నట్లయితే ఆ సెక్షన్ దగ్గరే స్టక్ అయిపోయి ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి చేయాల్సింది ఏంటంటే, ఇచ్చినటువంటి మనకి డిఎస్సికి ఉన్నటువంటి టైం ఎంత ఉంది, ఆ టైంలో మనకి ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఒక్కొక్క సెక్షన్కి మనకు ఎంత టైం కేటాయించాలి అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఆన్సర్లు స్పీడ్గా చేస్తూ ఉంటారు. స్పీడ్గా ఆన్సర్ చేసి మళ్ళీ తర్వాత వాటిని ఎరేజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ సరిగా చేసినటువంటి సమాధానాన్ని మళ్ళీ కూడా ఎరేజ్ చేసి మళ్ళీ ఆప్షన్ మారుస్తూ ఉంటారు. సో మరి అట్లా చేయటం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మొదటిసారి సరైనటువంటి సమాధానం పెట్టినటువంటి మిత్రులు మళ్ళీ రెండోసారి ఆ స్పీడ్గా చేసిన తర్వాత మళ్ళీ రెండవసారి వచ్చి ఆ బిట్లను మళ్ళీ ఎడిట్ చేసి ఆన్సర్ మారుస్తూ ఉంటారు. సో అట్లా చేయడం వల్ల చాలా మంది మార్కులు మిస్ అవుతున్నారు. సో కాబట్టి మనకున్నటువంటి టైంని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. డిఎస్సికి ఎంత టైం ఉంది, ఆ ఉన్నటువంటి టైంలో మనకి డిఎస్సిలో ఉన్నటువంటి ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క సెక్షన్కి ఎంత టైం పడుతుంది అనేటటువంటిది ముందే మనం టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో దాని ప్రకారం మనం ఆన్సర్ చేసినట్లయితే మంచి స్కోర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం చేసేటటువంటి ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి సెక్షన్స్లో కూడా మనం తీసుకునేటటువంటివి ఏ సెక్షన్ ముందు తీసుకోవాలి, ఏ సెక్షన్ తర్వాత తీసుకోవాలి అనేటటువంటిది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. బాగా తెలిసినటువంటి సెక్షన్ తీసుకున్నట్లయితే ఒకవేళ ఆ సెక్షన్ కూడా మనం చేసుకోవచ్చు ముందుగా. సైకాలజీ బాగా తెలిస్తే సైకాలజీ మనం ముందుగా బాగా చేయవచ్చు. అదేవిధంగా అట్లా కాకుండా మనకి మెథడాలజీ బాగా తెలుసు, లేకపోతే కంటెంట్ బాగా తెలుసు, సో కాబట్టి కంటెంట్ మనం చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే కంటెంట్ చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి మనకి డిఎస్సిలో జాబు రావడానికి కీ రోల్ ప్లే చేసేటటువంటి కంటెంట్. కాబట్టి కంటెంట్ ఫస్ట్ డిఎస్సిలో మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఫస్ట్ కంటెంట్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి కంటెంట్ దగ్గర నుంచి మనం మొదలు పెట్టినట్లయితే, కంటెంట్ పర్ఫెక్ట్గా చేయగలిగినట్లయితే నెక్స్ట్ మిగిలినటువంటి టైంలో మిగిలినటువంటి సెక్షన్స్ అన్నిటిని కూడా ఈజీగా చేయవచ్చు. సో కాబట్టి ఫస్ట్ కంటెంట్ మీద మనం ఫోకస్ పెట్టి ఆ డిఎస్సిలో ఫస్ట్ కంటెంట్ సంబంధించినటువంటి టాపిక్స్ మొత్తం కూడా మనం ఆన్సర్ చేయాలి. తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. తర్వాత మరి నెక్స్ట్ మనం చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్లో తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. మరి సరైనటువంటి ప్రిపరేషన్ ఉండదు చాలా మందికి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను చదివాను, నాకు పర్ఫెక్ట్గా వచ్చు, కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంది, లేకపోతే నాకు టెట్లో మంచి స్కోర్ ఉంది, 100+ ఉన్నాయి, నాకు కంటెంట్ బాగా వచ్చు, పర్ఫెక్ట్గా వచ్చు అని ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకి చూస్తూ ఉంటాం. సో కాబట్టి మరి ఎప్పుడైతే ఈ ప్రిపరేషన్లో సరైనటువంటి పక్కా ప్రిపరేషన్ అనేది లేదో మనకి వెంటనే ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అనేది మనకి రిజల్ట్ మీద కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది చూడండి, ఇంకా ఎగ్జామ్ రాసేటప్పుడు సరైనటువంటి ఆప్షన్స్ సరిగా ఎంపిక చేసుకోరు, మార్కులు సరిగా రావు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రిపరేషన్ కంప్లీట్గా అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు మార్క్ టెస్ట్లు అనేవి చాలా ముఖ్యం. ముందు కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు లేకపోతే మార్క్ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా చేయాలి. డిఎస్సి రాయడానికంటే ముందు కొన్ని మార్క్ టెస్ట్లు ఎవరైతే చేస్తారో అట్లా మార్క్ టెస్ట్లు చేయడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి వీక్నెస్ కానివ్వండి, లేకపోతే స్ట్రెంగ్త్స్ అనేవి తెలుస్తాయి. కాబట్టి ఏ ఏరియాలో మనం బాగా ఫోకస్ చేయాలి, ఏ ఏరియాను మనం లైట్గా చదవాలి అనేటటువంటి కాన్సెప్ట్ మన అందరికి కూడా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనం మన యొక్క ప్రిపరేషన్ని చేసుకోవచ్చు. తర్వాత చేసేటటువంటి ప్రిపరేషన్లో చాలా మంది
చదివిన వాటిని బాగా బాగా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటారు. సో దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో కాబట్టి మనకి బాగా తెలిసినటువంటి టాపిక్స్ తక్కువ ప్రయారిటీ ఇచ్చి, మనకి తెలియనటువంటివి బాగా హార్డ్‌గా ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టాపిక్స్ మనం ఎక్కువగా వాటి మీద మనం ఫోకస్ చేసినట్లయితే, మనకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కీ కాన్సెప్ట్స్. చాలా మంది ఆ కీ కాన్సెప్ట్‌ల మీద ఫోకస్ చేయరు. ఆ కీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి భావాలు గానివ్వండి, లేకపోతే కాన్సెప్ట్స్ వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మరి అట్లా నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మార్కులు డీఎస్సీలో సక్సెస్ అవ్వకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది కూడా ఒకటుంటుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా కీ కాన్సెప్ట్‌ల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్. చాలా మంది మిత్రులు మరి ప్రిపరేషన్ చేసేటప్పుడు మరి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కూడా చాలా ముఖ్యం. మనం చేసేటటువంటి ప్రిపరేషన్‌కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ కూడా సరైనటువంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే మనం చాలా సింపుల్‌గా ఎగ్జామ్‌లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, చాలా మంది మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్‌గా మొత్తం సబ్జెక్ట్ మొత్తం సైకాలజీ ఉందనుకోండి, మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతారు. మరి అట్లా చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ కొన్ని కొన్ని మనం వాటికి సంబంధించినటువంటి కొన్ని టెక్నిక్స్ గానియండి, కొన్ని స్ట్రాటజీస్ గాని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఉన్నటువంటి టేబుల్స్ రూపంలో రాసుకోవడం, ఫ్లో చార్ట్ రూపంలో రాసుకోవడం, కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో ఒక చోట రాసుకోవడం. సో ఈ విధంగా మనకి కొన్ని కోడ్స్, కొన్ని షార్ట్ కట్స్, సో ఈ విధంగా మనం రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇట్లాంటి స్ట్రాటజీస్‌ని ఫాలో అవ్వటం వల్ల వెంటనే మనం అక్కడ ఆ ఇన్ టైమ్‌లో ఆ ప్రశ్నకి సమాధానాన్ని సులువుగా చేయగలుగుతాం. సో కాబట్టి ఖచ్చితంగా మనం వీటికి సంబంధించిన ప్రిపరేషన్‌కి సంబంధించినటువంటి కొన్ని స్ట్రాటజీస్‌ని కూడా మనం ఫాలో అయినట్లయితే మనకి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మిస్టేక్స్ ఇన్ ఆన్సరింగ్ క్వెషన్స్. ఎగ్జామ్‌లో రాసేటప్పుడు ఆ క్వెషన్‌లు ఆన్సర్ చేసేటప్పుడు మనం కొన్ని మిస్టేక్‌లు చేస్తూ ఉంటాం. మరి ఆ మిస్టేక్స్ ఏంటి అంటే క్వెషన్ సరిగ్గా చదవం మనం. ఆ ఎగ్జామ్‌లో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు డీఎస్సీలో క్వెషన్ పేపర్ మనం ఆన్సర్ చేసేటప్పుడు ఆ ఇచ్చినటువంటి క్వెషన్‌ని మనకి సగం కనిపించగానే, ఆ క్వెషన్ మనం సగం చదవగానే ఈ క్వెషన్ మనకి తెలిసింది అనగానే దాన్ని వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ క్వెషన్ మొత్తం చదవకుండానే కింద ఉన్నటువంటి ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటి సందర్భాల్లో చాలా మంది మిత్రులు వాళ్ళకు రావాల్సినటువంటి మార్కులు లాస్ అవ్వడం జరిగింది. సో కాబట్టి కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ క్వెషన్‌ని కంపల్సరీగా ఖచ్చితంగా స్పష్టంగా మనం చదువుకోవాలి. ఆ క్వెషన్ మొత్తం క్లియర్‌గా చదువుకొని అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే ఆన్సర్ చేయాలి. సో కానీ చాలా మంది మిత్రులు ఏం చేస్తారంటే ఆ క్వెషన్‌ని సరిగ్గా చదవరు. ఓకే. మరి అట్లా కేర్‌ఫుల్‌గా ఆ క్వెషన్‌ని చదవకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనకి ఆన్సర్ అక్కడ కనిపిస్తుంది ఒకటి. మరి ఆడిచ్చినటువంటి క్వెషన్‌లో సరిగా మనం చదవకపోతే ఆడ ఏమిచ్చాడు క్వెషన్ అనేటటువంటిది మనకు అర్థం కాదు. ఈ క్రింది వాటిలో లేనిది ఏది, కానిది ఏది, ఓకే. సో ఇట్లా సరి కానిది ఏది, సరైనటువంటిది ఏది, ఇట్లా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి క్వెషన్‌లన్నీ కూడా అక్కడ ఏదో టైంకి మీరు ఆన్సర్ చేసి ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్వెషన్ పేపర్‌ని మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే అప్పుడు మీరు చేసినటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా మనకి బయటికి కనిపించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ క్వెషన్ పేపర్‌లో ఆ క్వెషన్‌ని ఖచ్చితంగా మనం ప్రాపర్‌గా చదువుకోవాలి. పర్ఫెక్ట్‌గా చదువుకొని ఆ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిచ్చాడు? సరైనటువంటి దాన్ని గుర్తించమన్నాడా? లేకపోతే తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించమన్నాడా? సరికానిది గుర్తించమన్నాడా? లేకపోతే సో ఈ విధంగా ఆప్షన్స్ మనం ఖచ్చితంగా చదువుకోవాలి. జాగ్రత్తగా చదువుకోవాలి. సో ఈ విధంగా చేయటం వల్ల కూడా మనకి ఆహ్, మనం చేసేటటువంటి మిస్టేక్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. నెక్స్ట్ సిలబస్. చాలా మంది మిత్రుల నుండి మరి వాళ్ళు ప్రిపరేషన్ చేసేటప్పుడు సరైనటువంటి సిలబస్‌ని ఫాలో అవ్వరు. అంటే ప్రామాణికంగా ఉన్నటువంటి సిలబస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌జిటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ప్రిపేర్ అయ్యేటటువంటి సిలబస్ ఏంటి? ఖచ్చితంగా సిలబస్‌ని మనం దగ్గర పెట్టుకోవాలి. మనకు ఆల్రెడీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ముందుగానే ఇవ్వటం జరిగింది. మరి ఆ ఇచ్చినటువంటి ఆ సిలబస్‌ని ముందుగానే దాన్ని పీడీఎఫ్ తీసుకోవటం, దాన్ని దగ్గర పెట్టుకోవటం, దాని ప్రకారం మనం ఆ సిలబస్‌ని కంప్లీట్‌గా ప్రిపరేషన్ చేసుకోవటం, మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆ ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ రివిజన్‌లో కవర్ అవుతున్నాయా లేదా అనేటటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయాలి. కానీ చాలా మంది ఆ సిలబస్‌ని సరైనటువంటి సిలబస్ ఫాలో అవ్వకుండా దానికి సంబంధించినటువంటిది ఏదో ఒకసారి ఆ ఫోన్‌లో చూస్తారు. తర్వాత అందుబాటులో ఉన్నటువంటి టాపిక్స్ చదువుకుంటూ ఉంటారు. మరి ఇచ్చినటువంటి టాపిక్స్ మనం చదివేటటువంటి బుక్స్‌లో ఉన్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనకి కొన్ని కొన్ని టాపిక్స్ అనేవి అడిషనల్‌గా ఉంటాయి. మరి ఆ లేనటువంటి అడిషనల్‌గా ఉన్నటువంటి టాపిక్స్ మన బుక్స్‌లో లేనప్పుడు మనం వాటిని బయట సోషల్ మీడియాలో గానివ్వండి, లేకపోతే ఇంకా బయట దొరికేటటువంటి ప్రైవేట్ పబ్లికేషన్‌లో గానివ్వండి, ఆ బుక్స్‌లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చదువుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం కొన్ని మార్కులు లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత
స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవరు. మరి మన డిఎస్సిలో సక్సెస్ అవ్వకపోవడానికి బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంకోటి ఏంటి అంటే స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వకపోవడం. సో బయట దొరికేటటువంటి ఏదో ఒక రకమైనటువంటి బుక్స్ దొరికినప్పుడు ఆ బుక్స్ తెచ్చుకోవటం, వాటిని చదువుకోవటం. సో ఇవే చేస్తూ ఉంటాం కానీ ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే స్టాండర్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మనకి ప్రామాణికం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మిత్రుడు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేసేటటువంటి మిస్టేకుల్లో మీరు సరైనటువంటి స్టాండర్డ్ బుక్స్ ని మీరు ఫాలో అవ్వట్లేదు. సో ఆ విధంగా మీరు సరైనటువంటి స్టాండర్డ్ ఉన్నటువంటి బుక్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా అది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు స్టాండర్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లు మీరు ఫాలో అవ్వండి. కంటెంట్ సంబంధించినటువంటి అకాడమీ బుక్స్ అనేవి ఖచ్చితంగా మీరు చదువుకున్నప్పుడే మీరు ఆ డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ లేటెస్ట్ గా ఉన్నటువంటి అకాడమీ బుక్స్ తీసుకోండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే గతంలో ఎప్పుడో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అకాడమీ బుక్స్ ని ఫాలో అవుతుంటారు. సో కాబట్టి ఒకవేళ మీరు అవి ఫాలో అయినప్పటికీ ఇంకేమైనా చేంజెస్ వచ్చాయా, ఉన్నటువంటి సిలబస్ లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అనేటటువంటి మనం అబ్జర్వ్ చేసి ఆ లేనటువంటి అడిషనల్ గా ఉన్నటువంటి టాపిక్స్ ని మనం చదువుకున్నట్లయితే మనకి మంచిగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రివిజన్. ఇంకొక మన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే డిఎస్సిలో ఫెయిల్ అవడానికి బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రివిజన్ చేయరు. సో మరి ఖచ్చితంగా రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సికి ముందు ఒక వారం రోజులు 10 రోజుల ముందు ఖచ్చితంగా మళ్ళీ మొత్తం రివిజన్ అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. మరి ఆ రివిజన్ చేయాలి అంటే మనం ఏం చేసాం, ఇంతకుముందు చెప్పాం కొన్ని స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వాలని చెప్పాం. ఆ స్ట్రాటజీని ఎప్పుడైతే మనం ఫాలో అయ్యామో ఆ ఫాలో అయితే ఖచ్చితంగా అవన్నిటిని మొత్తాన్ని మనం రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పే మన షార్ట్ కట్స్ రూపంలో కానివ్వండి, ఇంకా కోడ్స్ రూపంలో కానివ్వండి, ఇట్లా మనం ఫ్లో చార్ట్ రూపంలో కానివ్వండి, కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో కానివ్వండి, ఇట్లా మనం తయారు చేసుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ సంబంధించినటువంటి మొత్తం కూడా మనం డీటెయిల్ గా మనం ఒక లాస్ట్ లో ఒక 2-3 డేస్ లో మొత్తం రివిజన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ ఏంటి, మనం చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ తీసుకున్నట్లయితే నోట్స్ ప్రిపరేషన్. సో చూడండి చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా సరిగా నోట్స్ ప్రిపరేషన్ అనేది చేయరు. మరి నోట్స్ ప్రిపరేషన్ ఎప్పుడైతే నోట్స్ ప్రిపరేషన్ చేస్తారో ఆ నోట్స్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక అంశాన్ని చదివి అర్థం చేసుకుని నోట్స్ లో రాసుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ని 100% చేయగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా నోట్స్ ఎవరైతే ప్రిపరేషన్ చేయలేదో అలాంటి వాళ్ళకి మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి టైంలో ఖచ్చితంగా నోట్స్ ప్రిపరేషన్ చేసుకోండి. ఆ నోట్స్ ప్రిపరేషన్ అనేది కూడా ఎట్లా రాయాలి అనేది నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చెప్పాను. ఏదైనా మనం ఒక సైకాలజీ కానివ్వండి, మెథడాలజీ కానీ తీసుకున్నప్పుడు దాన్ని యాజ్ టీజ్ గా కాపీ పేస్ట్ లాగా ఉన్నట్లు మొత్తం కూడా రాయకుండా మళ్ళీ మొత్తం దాన్ని షార్ట్ కట్స్ రూపంలో మనం ఫిల్టర్ చేసి రాసుకోవాలి. అలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి తక్కువ టైంలోనే మళ్ళీ రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం యాజ్ టీజ్ గా మీరు బుక్ లో ఉన్నటువంటి దాన్ని యాజ్ టీజ్ గా తీసుకొచ్చి మళ్ళీ రాశారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మన టెక్స్ట్ బుక్ చదివినట్లే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ప్రిపరేషన్ చేసినటువంటి దాన్ని షార్ట్ కట్స్ రూపంలో మనం కొన్ని కోడ్స్ రూపంలో కానీ, షార్ట్ కట్స్ రూపంలో కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో కానీ, కొన్ని టేబుల్స్ రూపంలో కానీ మనం ప్రిపేర్ చేసుకుంటే మనం ఈజీగా మళ్ళీ రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంక ఈ విధంగా మనకి తర్వాత ఇంకా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, లేకపోతే మనకి మిస్టేక్స్ సంబంధించినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ మనం తీసుకున్నట్లయితే చాలా మంది రివిజన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనకి సంబంధించినటువంటి కొన్ని ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో పీర్ గ్రూప్స్ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే మనకంటే ఇంకా ఎక్కువ తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి మెంటార్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా టీచర్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఇంకా మన ప్రిపరేషన్ లో ఎలాంటి ఏదైనా కొంచెం అడ్డంకులు ఉన్నా కానీ, లేకపోతే ఇంకా మనకి ఏమైనా కొన్ని విషయాలు క్లారిఫై కాకపోయినా కానీ అలాంటి విషయాల్ని వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి అలాంటి వాటిని అన్నింటిని నోట్ చేసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి ఆ క్లారిటీ అనేది మనం తీసుకోవాలి. సో అట్లా క్లారిటీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి మరి ఈ బిగ్గెస్ట్ మిస్టేక్స్ అనేటటువంటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం డిఎస్సిలో మనం చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఫస్ట్ మనం గుర్తించాలి. ఆ మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా రాకూడదు ఎగ్జామ్ లో. ఎందుకంటే మనం ప్రిపరేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రిపరేషన్ చేసినా గానీ ఆ చేసేటటువంటి ప్రిపరేషన్ లో సరైనటువంటి ప్రిపరేషన్ ఉండాలి. దాంతో పాటు మనం ఎన్ని సంవత్సరాలు చదివినటువంటిది మొత్తం కూడా ఆ చదివినటువంటి నాలెడ్జ్ మొత్తం కూడా అక్కడ ఎగ్జామ్ లో కేవలం ఒక 2 గంటల్లోనే ప్రజెంటేషన్ చేయాలి. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని సంవత్సరాలు చదివాం అనేది ముఖ్యం కాదు,
ఆ చదివినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా విత్ ఇన్ టైంలో ఆ 2 గంటల్లో మనం ఆ తక్కువ టైంలో దాంట్లో మనం ఆన్సర్ చేయటం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్‌లో పోయిన తర్వాత మనం సరైనటువంటి టైమ్ మేనేజ్‌మెంట్‌ని చేసుకోవాలి. ఆ టైం ప్రకారం మనం క్వెషన్‌లకి ఆన్సర్‌లు చేయాలి. ఒక్కొక్క సెక్షన్‌కి ఎంత టైం పడుతుంది, టైం దగ్గర పెట్టుకొని వాచ్ పెట్టుకోవాలి. సో, కాబట్టి ఆ వాచ్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క సెక్షన్‌కి మనకి ఎంత టైం పడుతుంది, ఆ టైంలో మనం ఎన్ని బిట్లు చేయగలుగుతున్నాం అనేది మనం ముందుగానే ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారు. ఆ స్కూల్ అసిస్టెంట్ రాసేటటువంటి వాళ్ళు ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మరి అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కరెక్ట్‌గా టైం పెట్టుకోండి. డీఎస్సీలో ఎంత టైం అయితే మనకు కేటాయించారో అదే టైం కేటాయించుకొని మీరు గూడా కొన్ని ప్రాక్టీస్ టెస్ట్‌లు చేస్తారు. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ టెస్ట్‌లు చేసేటప్పుడు ఆ ఉన్నటువంటి టైంలో మీరు టైమ్ డివైడ్ జేసుకోండి. మెథడాలజీకి ఎంత టైం కేటాయించాలి, కంటెంట్‌కి ఎంత టైం కేటాయించాలి, ఓకే. తర్వాత పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్‌కి ఎంత టైం కేటాయించాలి, ఓకే. జీకే కరెంట్ అఫైర్స్‌కి ఎంత టైం కేటాయించాలి. సో, ఈ విధంగా మనం టైమ్‌ని అలాట్ చేసుకొని ముందుగానే మనం ప్రిపేర్ చేసి అలాంటి కొన్ని ప్రాక్టీస్ టెస్ట్‌లు మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఎగ్జామ్ హాల్‌లోకి పోయిన తర్వాత అదే రకమైనటువంటి ఆ టైం తోటి మనం ఎగ్జామ్ రాయొచ్చు. ఇంకొకటేంటంటే చాలా మంది మరి డీఎస్సీలో ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ రాసేటటువంటి ఆన్‌లైన్ ప్యాటర్న్. జనరల్‌గా ఇంతకుముందు గతంలో ఆఫ్‌లైన్ ఉండేది. సో, మరి ఆఫ్‌లైన్ ఉన్నప్పుడు ఆ ఇచ్చినటువంటి బుక్‌లెట్ తీసుకొని చదువుకొని రాసుకోవటం అనేది ఉండేది. సో, కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మొత్తం కూడా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ఏవైతే వచ్చాయో మరి ఆన్‌లైన్‌లో రాసేటటువంటి కొంతమంది మిత్రులు అక్కడ సరైనటువంటి సిస్టమ్ ముందు కూర్చొని రాయడానికి సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవటం వల్ల వాళ్ళు ఎగ్జామ్ సరిగ్గా ప్రెజెంటేషన్ చేయలేకపోతుంటారు. సో, కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి వీటి మీద సరైనటువంటి కంప్యూటర్ మీద ఆన్సర్ చేసేటటువంటి పరిజ్ఞానం తక్కువగా ఉంటుందో, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ఆ సిస్టమ్ ముందు కూర్చొని కొన్ని రోజుల ముందు ఖచ్చితంగా 4, 5 ప్రాక్టీస్ టెస్ట్‌లు మీరు అక్కడ సిస్టమ్ ముందు అదే టైం పెట్టుకొని మీరు ఖచ్చితంగా చేయాలి. సో, అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఎగ్జామ్‌లో కూడా అదే రకమైనటువంటి వాతావరణానికి అలవాటు పడి ఉంటారు. ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో, కాబట్టి మిత్రులందరూ గూడా చెప్పేదేంటి అంటే, మనం చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, నేను కొన్ని మాత్రం ఇక్కడ చెప్పాను. సో, మరికొన్ని మీకు తెలిసినటువంటి మీరు ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది గూడా మీరు డిసైడ్ జేసుకోండి. రాసుకోండి ఒక నోట్‌బుక్ మీద. మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? మనం ఫెయిల్ అవ్వడానికి కారణమైనటువంటి మిస్టేక్స్ ఏంటి అని చెప్పి, ఆ మిస్టేక్‌ని గూడా మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఓవర్‌కమ్ చేసుకుంటూ మీరు చదివినట్లయితే మీరు 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రిపరేషన్ అని చెప్పాం. ప్రిపరేషన్ గూడా పక్కా ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మీరు ఒక టైమ్ టేబుల్ అనేది ఉండాలి. టైమ్ టేబుల్ లేకపోతే మాత్రం మీకు 100% మీకు న్యాయం అనేది జరగదు. మీరు డీఎస్సీలో ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా టైం అనేది మీరు టైమ్ టేబుల్ సెట్ జేసుకోండి. రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నాము, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదువుతున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇట్లా టైమ్ మేనేజ్‌మెంట్ కూడా అవసరం. మీరు మీ యొక్క సిలబస్‌కి సంబంధించినటువంటి కంప్లీట్‌గా రివిజన్ చేయటం, ప్రతి ఒక్క టాపిక్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ డీఎస్సీలో ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది కూడా ఉంటుంది. అంతవరకు కూడా మనం ఓన్లీ టాపిక్స్ చదువుతూ ఉంటాం. మరి ఆ టాపిక్‌లు చదవటమే గాని మనం చదివినటువంటి టాపిక్ మీద మనకి ఎంత పట్టు ఉంది, ఎంత అవగాహన చేసుకున్నాం అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఒక టాపిక్ చదివిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు చదవాలి, చేయాలి. మరి ప్రాక్టీస్ బిట్లు చేసినప్పుడు మనకి ఆ టాపిక్ మీద మనకి ఎంత పట్టు ఉంది, మనం ఎంతగా స్టాండర్డ్‌గా చదవగలిగాం అనేటటువంటిది మనకి అవగాహన వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సహజ సామర్థ్యాలు గానివ్వండి, రక్షణ తంత్రాలు గానివ్వండి, ఇవి మనం చదువుతున్నాం. ఒక టాపిక్ చదివేటప్పుడు చూడండి మనకి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే మనం చదివేటప్పుడు ఏదైనా ఫోన్ కాల్స్ రావటమో, లేకపోతే ఇంకా బయట వేరే వాళ్ళు రావటమో, మరి కాన్సంట్రేషన్ సరిగ్గా చేయలేము మనం. మరి అట్లా కాన్సంట్రేషన్ సరిగ్గా చేయలేకపోవటం వల్ల ఏమవుతుందంటే, మనం ఖచ్చితంగా మరి ఏదైనా ఒక టాపిక్ చదివిన తర్వాత మళ్ళీ మనం వాటికి ఆన్సర్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ తెలుస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు మనం ఒక టాపిక్ చేసిన వెంటనే మనం దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు చేసినట్లయితే మనకేమవుతుందంటే కొన్ని బిట్స్ కొన్ని తప్పయ్యాయి. కొన్ని బిట్లు తప్పయినప్పుడు మిస్టేక్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈసారి ఇంకొక టాపిక్ చదివేటప్పుడు ఇంకా స్టాండర్డ్‌గా, సీరియస్‌గా చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చేసేటటువంటి ఆ ప్రిపరేషన్‌లో మీరు ఈ మిస్టేక్‌ని మీరు ఓవర్‌కమ్ చేయాలి. ఖచ్చితంగా ఏదైనా సరే ఈవెన్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. మనం ఒక టాపిక్ చదివామంటే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు మీరు అప్పుడే చేసుకున్నప్పుడు మీకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు మీ ప్రిపరేషన్ ఇంకొంచెం
ఇంట్రెస్ట్ గా ముందుకు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం బాగా చదివాము, మనం ఆన్సర్ చేయగలిగాము అనేటటువంటి ఫీలింగ్ మనలో వస్తుంది. ఇంకా ఎక్కువగా మనం చదవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిత్రులందరూ కూడా ఇట్లాంటివన్నీ కూడా మనం డిఎస్సిలో ఫెయిల్ అవ్వడానికి కావాల్సిన ఏ మిస్టేక్స్ వల్ల మనం ఫెయిల్ అవుతున్నాము అనేటటువంటి మొత్తం కూడా మీరు క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మళ్ళీ ఈసారి డిఎస్సి ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఏం చేయాలి, మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అని ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్ లో ఖచ్చితంగా ఇవన్నీ నోట్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఇంత తీరా కష్టపడి నెలల తరబడి, సంవత్సరాల తరబడి డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ 2-3 మార్కులు, 1 మార్కు తేడాతోటి మిత్రులందరూ కూడా జాబ్‌ని మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఒక అర మార్కు, 1 మార్కులో వాళ్ళు జాబ్ మిస్ అయ్యారు. సో మరి అలాంటి వాళ్ళు నిద్రపట్టని ఎన్నో రాత్రులు గడుపుంటారు వాళ్ళు. అలాంటి సందర్భాల్లో మరి మనం చేసేటటువంటి ప్రయత్నాన్ని పర్ఫెక్ట్ గా ముందుగానే చేయాలి. అంటే అవకాశం చేజారిపోయిన తర్వాత బాధపడడం కంటే ముందే మనకున్నటువంటి అవకాశాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మిత్రులందరూ కూడా టైం ఉంది అని చెప్పి చాలా మంది మరి ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ నెగ్లెక్ట్ గా ఉంటున్నారు కొంతమంది మిత్రులు. సో కాబట్టి అది మీ అందరికీ కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది మీ మీద. సో కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ని ఖచ్చితంగా ఎలాంటి అలసత్వం లేకుండా ముందుకు తీసుకెళ్ళండి. టైం అనేది అయిపోతూనే ఉంటుంది. మనకున్నటువంటి ఈ టైంలో మరి నోటిఫికేషన్ పడడానికంటే ముందున్నటువంటి టైంలో మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మిస్టేక్స్ ఏంటి, బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇన్ డిఎస్సి అనేటటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్ లో మీకు ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనేటటువంటి దాన్ని కనీసం దాని మీద అయినా ఫోకస్ చేసి వాటికి ఒక నోట్స్ పెట్టుకొని మీరు ఏమేం చేయాలి అనేటటువంటిది మొత్తం కూడా ఒకసారి కూర్చొని ఇవన్నీ తయారు చేసుకోండి. సో ఇట్లా తయారు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ ని సాధిస్తారు. సో ఫైనల్ గా మిత్రులందరూ కూడా మరి ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఆ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయడం కానీ లేకపోతే ఇంకా ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కానీ చేయడం లేదు. సో మనకు సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా దాదాపు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ తోటి కనెక్ట్ అయి ఉన్నారు. సో కానీ ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు. ఎందుకంటే మరి ఇప్పుడు నేను చేసేటటువంటిది మీ అందరికీ నాకు ఉన్నటువంటి అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ మీ అందరికీ షేర్ చేశాను. అది మీకు ఉపయోగపడుతుంది. మరి మీరు కూడా ఒక 10 మందికి ఉపయోగపడాలి అంటే మీరు నేను చేసినటువంటి మీకు నేను హెల్ప్ ఏదైతే ఉందో నేను మీకు చేసినప్పుడు ఒక దానం, విద్యా దానం అనేది నేను మీకు చేశాను. మరి మీరు కూడా అదే విధంగా మనం ఒకళ్ళ నుంచి సహాయం మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సహాయానికి ప్రతి సహాయం చేయటం అనేది ప్రతి ఒక్కళ్ళకి ధర్మం అండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇంకా లైక్ కూడా చేయండి. మీకే కాదు మీ కుటుంబంలో గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా మన ఛానెల్‌లో ఉన్నటువంటి బోలెడన్ని వీడియోలున్నాయి. అవన్నీ మీ అందరికీ 100% యూజ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.